తెలుసుకోవాలి. అయితే ఒక హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, ఆ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ముందుకు ఎట్లా తీసుకెళ్తున్నాము అనే వాటిల్లో ఒక హిందూ పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఒక హిందూ వివాహం జరుగుతుందంటే మనం ఏం చేస్తామంటే మొదటి పత్రిక శాఖలో ఇస్తామట. మన ఇంటి శాఖలు ఆయనకి ఇస్తే పిల్లాడు సల్లంగా ఉంటారు అని. మంగళాలు రాని పెళ్లి అవుతుందా? మంగళ స్నానం చేయించండి కాదు. కాబట్టి పెళ్లి కావాలంటే ఖచ్చితంగా మంగళ ఇంటి నుంచి మనకు వచ్చి మంగళ స్నానం చేయించాల్సిందే. మనం కురాళ్ళు పెడతాం, ఐరేన్లు పెడతాం, వాటికి కుమ్మరింటి నుంచి వెళ్ళి కుండలు రావాల్సిందే. కుండలు లేకుండా, ఐరన్ లేకుండా, కురాలు లేకుండా శుభకార్యాలు జరుగుతాయి మన ఇళ్ళల్లో? జరిగాయి. కాబట్టి ఆ కుమ్మరోళ్ళ ఇంటి నుంచి వెళ్ళి కూడా రావాల్సిందే. పిల్లకు పుస్తే మట్టెలు ఉండాలంటే హౌస్ లైన్ ఇంటి నుంచి వెళ్ళి కూడా పుస్తే మట్టెలు రావాల్సిందే. హౌస్లో ఎట్లా పడితే అట్లా ఏ రోజు పడితే ఆ రోజు చూసుకొని పుస్తే మట్టెలు చేయడు. ఒక పుస్తే మట్టెలు హౌస్ లైన్ వేస్తున్నాడంటే ముహూర్తం చూసుకొని, మంచి రోజు చూసుకొని తలస్నానం చేసి ఒక దైవ కార్యానికి కూర్చున్నట్టు కూర్చొని చేస్తాడు. అవునా కాదా? అట్లా వడ్రంగి మనకింటికి బీరువా కానీ, పిల్లకు సామాన్లు మంచాలు కానీ పంపించాలి అన్నప్పుడు వడ్రంగి ఇంటి నుంచి వెళ్ళి వడ్రంగి సామాన్ వస్తున్నాయా? గిన్నెలు బాసలు కావాలంటే కంసాలి కంచరింటి నుంచి వెళ్ళి రావాల్సిందే. మనం శుభకార్యం చేసేటప్పుడు తుమ్ములు ఇవన్నీ వినబడొద్దు అంటే డప్పు ఉండాలి. మరి మాల డప్పు చేయాల్సిందే, ఆ డప్పు కొట్టాల్సింది మాదిగా. మరి ఇట్లా ఇన్ని కుల పెద్దలందరూ ఒక మేనమామల లెక్క నిలబడి ఒక హిందూ పెళ్లిని సంపన్నం చేస్తున్నప్పుడు మనము ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అనే మానసికతతో ఉన్నాము అంటే మనము రాక్షసులమా కాదా? ఒక కులం కాళ్ళు మొక్కుతావు, ఒక కులాన్ని గుళ్ళకి రానియో. నీవు ఏం చేస్తున్నట్టు అక్కడ?